భాగ్యనగర వాసులను వరుణుడు పలకరించాడు. హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. ముఖ్యంగా ఫిల్మ్ నగర్, మణికొండ, జూబ్లీహిల్స్, అమీర్పేట్, నిజాంపేట్, సేర్లింగంపల్లి, ఖైరతాబాద్, కంటోన్మెంట్, హకీంపేట్ ప్రాంతాలతో పాటు నగర శివారులో వర్షం దంచుకొడుతోంది. స్కూళ్లు, కాలేజీల నుంచి ఇంటికి చేరుకునేటువంటి విద్యార్థులతో పాటు ఉద్యోగులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. అమీర్పేట్, ఖైరతాబాద్, యూసుఫ్గూడ, ఉప్పల్, ఎల్బీనగర్, హయత్నగర్, కొత్తపేట, రాజేంద్రనగర్, ఇటు ఓల్డ్ సిటీ, పంజగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సేర్లింగంపల్లితో సహా పలు ప్రాంతాల్లో వర్షం దంచుకొడుతోంది. వర్షానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజిరెడ్డి లైవ్ లో అందిస్తారు. రాజిరెడ్డి, హైదరాబాద్ నగర వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. సో ఈ ఎఫెక్ట్ ఏ ప్రాంతాలపై ఎక్కువగా ఉంది, అలాగే అక్కడ ఎటువంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి? ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలకు ఎక్కువగా ముప్పు ఉండే అవకాశం ఉంది. చాలా రోజుల తర్వాత వరుణుడు కనుకరించడంతో పెద్ద ఎత్తున హైదరాబాద్ లో వర్షం పడుతుంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అంతేకాకుండా రోడ్ల మీద నీళ్లు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయేది. హైదరాబాద్ లో వర్షం పడితే చాలు ఎక్కడికక్కడ చెరువులాగానే రోడ్లన్నీ తలపిస్తాయి. ఇప్పుడు హైదరాబాద్ పరిస్థితి అలాగే ఉంది. దాదాపు గంటన్నర నుంచి కూడా కుండపోత వర్షం కూడా హైదరాబాద్ లో పడుతుంది. ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. అందుకు తగ్గట్లుగానే జీహెచ్ఎంసీ ఇప్పటికే అలర్ట్ అవుతా ఉంది. అంతేకాకుండా హైడ్రా కూడా రంగంలోకి దిగింది. చాలా ప్రదేశాల్లో కూడా లోతట్టు ప్రాంతాల్లో కూడా వర్షపు నీళ్లు ఇప్పటికే వెళ్ళాయి. రోడ్ల మీద కూడా పెద్ద ఎత్తున వర్షంకి వరద పోటెత్తడంతో ఎక్కడికెక్కడ ట్రాఫిక్ కూడా జామ్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఒకటేసారిగా దాదాపు గంటన్నర నుంచి కుండపోత వర్షం హైదరాబాద్లో పడుతుంది. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత భారీ వర్షం హైదరాబాద్లో పడలేదని చెప్పుకోవచ్చు. ఈ యొక్క నేపథ్యంలో ఎక్కడికెక్కడ సమన్వయం చేసుకోవాలనేది కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా రెడ్ అలర్ట్లు కూడా జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో వర్షం తీవ్రత ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ జీహెచ్ఎంసీ సిబ్బంది, అదేవిధంగా ఈ మిగతా డిపార్ట్మెంట్లన్నింటినీ కూడా కోఆర్డినేషన్ చేసుకోవాలి. వాళ్ళన్నింటినీ కూడా కోఆర్డినేషన్ చేసుకొని ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలనేది కూడా సూచిస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి నగరవాసులు అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదు. భారీ వర్షాలు ఉన్నాయి. ఎక్కడ మ్యాన్హోల్స్ తెరుచుకుంటాయో తెలియదు, ఎక్కడ కూడా గుంతలు ఉంటాయో తెలియదు. ఈ యొక్క నేపథ్యంలో ఎవరు కూడా బయటకు రాకూడదు. అత్యవసరం అయితే తప్ప ఎవరు కూడా బయటకు రావద్దనేది కూడా ఇప్పటికే అధికారులు సూచించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే దాదాపు గంటన్నర సేపటి నుంచి అయితే కొండపోతగా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. చాలా రోజుల తర్వాత, వర్షాకాలం తర్వాత మొదటి పెద్ద వర్షంగా ఈ వర్షాన్ని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా చాలా చోట్ల తెలంగాణ ప్రాంతంలో, అదేవిధంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ఎత్తున వర్షాలు ఉంటాయని కూడా ఇప్పటికే సూచించినటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ అధికారులు కూడా సిద్ధమవుతున్నారు. హైదరాబాద్లో మొత్తానికి ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో ఆ లోతట్టు ప్రాంతాలను కూడా అప్రమత్తం చేసే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే 3 రోజుల పాటు ఈ వర్షాలు కనుక ఉంటే ఇళ్లలోకి నీరు వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. గతంలో కూడా హైదరాబాద్లో చూసాము, కుండపోత భారీ వర్షాలతో పెద్ద ఎత్తున ఇళ్లలోకి నీళ్లు వెళ్ళినటువంటి ప్రాంతాలను ఇప్పుడు ఐడెంటిఫై చేసే పనిలో జీహెచ్ఎంసీ ఉంది. అందులో భాగంగానే ఎక్కడైతే వర్షాలు పడుతున్నాయో ఆ వర్షాలు తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలలో ఎక్కడికక్కడ జీహెచ్ఎంసీ అయితే అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. రోజా రైట్. అయితే లోతట్టు ప్రాంతాల్లో కావచ్చు, అలాగే మనకు తెలుసు చిన్న వర్షానికే రోడ్లన్నీ కూడా జలమయమవుతూ ఉంటాయి, నదులను తలపిస్తూ ఉంటాయి. సో అటువంటి పరిస్థితుల్లో కుండపోతగా గంట నుంచి వర్షం పడుతూ ఉంటే ఇక మనము ఏ రకంగా ఉంటాయో ఊహించుకోవచ్చు. అలాగే ఓవైపు భారీగా ట్రాఫిక్ జామ్లు అవుతూ ఉన్నాయి. సో వీటన్నింటినీ కంట్రోల్ చేయడానికి ఇటు జీహెచ్ఎంసీ కావచ్చు, హైడ్రా అధికారులు వీళ్ళందరూ రంగంలోకి దిగారు అని చెప్తున్నారు. అయితే ఎక్కువగా ఈ వర్షాలతో పాటు సీజనల్ వ్యాధులు అనేవి పెరుగుతూ ఉంటాయి. సో దానికి సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్ ఎంత అలర్ట్ గా ఉంది?
ఖచ్చితంగా వర్షం వల్ల కలుషిత నీరు ఇంటిలోకి వచ్చే అవకాశం ఉంటుంది, కలుషిత నీరు చేరే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు కూడా ఎక్కువ వ్యాపించే అవకాశం ఉంటుంది. వర్షాల వల్ల దోమలు ఎక్కువగా వస్తాయి, అదేవిధంగా ఈగలు కూడా ఎక్కువగా వస్తాయి. వీటి వల్ల రోగాల బారిన పడే అవకాశాలు ఉంటాయి. వీటి నేపథ్యంలో సీజనల్ వ్యాధులకు అరికట్టడానికి ఇప్పటికే కూడా హెల్త్ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తోంది. హెల్త్ డిపార్ట్మెంట్ కూడా హాస్పిటల్స్కు ఇప్పటికే సరైనటువంటి మందులను గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించింది. అంతేకాకుండా బస్తీ దవాఖానలో కూడా ఏమన్నా జ్వరానికి సంబంధించి, వైరల్ ఫీవర్కి సంబంధించి, డెంగ్యూకి సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్ను, మెడిసిన్స్ను కూడా పెట్టినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా హైదరాబాద్లో కుండపోత వర్షం పడితే మొత్తము జలదిగ్బంధం అవుతుంది. అష్టదిగ్బంధంలో జలదిగ్బంధం అవుతుంది. ఎటు చూసినా వర్షపు నీరే ఉంటుంది. మీరు చెప్పినట్టు హైదరాబాద్ రోడ్లన్నీ కూడా సముద్రాలను తలపించే విధంగానే అయిపోతాయి. ఎక్కడ కూడా మాన్యువల్స్ ఉన్నాయో తెలియని పరిస్థితి ఉంటుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పటికే రెస్క్యూ టీమ్స్ కూడా ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. ఎందుకంటే మాన్యువల్స్ తెరుచుకుంటాయి, ఎవరు ఈ మాన్యువల్స్లో ఎక్కడ ఉన్నాయనేది కూడా ఐడెంటిఫై చేయలేనటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ నీటిని వెంటనే రోడ్ల మీద జామ్ అయినటువంటి నీటిని వెంటనే తీసివేయడానికి రెస్క్యూ టీమ్స్ కూడా పంపించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూసుకోవచ్చు, ఖైరతాబాద్ నుండి పంజాగుట్ట వెళ్ళే రాజ్భవన్ రోడ్ అయితే చిన్న వర్షం పడితేనే పూర్తిగా రాజ్భవన్ రోడ్డు మునిగిపోయే అవకాశాలు కనబడతాయి. రాజ్భవన్ రోడ్డు కూడా చాలా సందర్భాల్లో మునిగిపోయినటువంటి పరిస్థితి. ఈ యొక్క నేపథ్యంలో ఆ ఏరియాలో ఎక్కువ మాన్యువల్స్ కూడా ఉంటాయి. అక్కడ కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను, అదేవిధంగా హైడ్రా టీమ్స్ను, అదేవిధంగా జిహెచ్ఎంసీ, అదేవిధంగా హెల్త్, ఈ అన్ని డిపార్ట్మెంట్లు కూడా కోఆర్డినేషన్ చేసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క నేపథ్యంలో ఎక్కడికక్కడ డిపార్ట్మెంట్ వైజ్గా కమ్యూనికేషన్ చేసుకోవాలి, సమన్వయం చేసుకోవాలి. ఈ వర్షాలను ఏ రకంగా ఎదుర్కోవాలి, ఏ రకంగా అప్రమత్తం కావాలో పూర్తిగా ప్రభుత్వ సూచనలు, సలహాల మేరకు జిహెచ్ఎంసీ కూడా ఎప్పటికప్పటికి తమ అధికారులను ఆదేశాలు ఇస్తూ వస్తుంది. అయితే ముఖ్యంగా మనం కూడా ఒకటి చెప్పుకోవాల్సిందే, రాజ్ న్యూస్ తరఫున హైదరాబాద్ నగర ప్రజలకు ఒకటి ఖచ్చితంగా మనం కూడా విజ్ఞప్తి చేయాలి. ఏమైనా అత్యవసరం అయితేనే బయటకు వెళ్ళండి, లేని పక్షంలో ఇంట్లోనే ఉండండి. ఎందుకంటే ప్రాణం విలువైంది. ఎక్కడ రోడ్లలో మాన్యువల్స్ ఉంటాయో తెలియదు, రోడ్లన్నీ సముద్రాలను తలపిస్తున్నాయి. ఈ యొక్క నేపథ్యంలో అత్యవసరం అవుతేనే ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళండి, లేకపోతే ఇంట్లోనే ఉండండి అనేది కూడా మనం కూడా రాజ్ న్యూస్ తరఫున వాళ్లకు, నగర ప్రజలకు రిక్వెస్ట్ చేస్తాము. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అధికారులు, ప్రభుత్వం కూడా ఇదే అంశం చెప్తా ఉన్నారు. అత్యవసరం అయితేనే బయటకు వెళ్ళండి, లేని పక్షంలో లేదు. భారీ కుండపోత వర్షం ఉంది, ఇంకా కొన్ని గంటల పాటు ఈ రకంగానే వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. రానున్న 3 రోజుల పాటు ఇంతకన్నా ఎక్కువగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనేది కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. భారీ వర్షం, అతి భారీ వర్షాలు పడే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ యొక్క నేపథ్యంలో వర్షాలు భారీ ఎత్తున ఉండడము, మొత్తం రోడ్లన్నీ కూడా జలమయం అవడము, ఈ యొక్క నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున నీళ్లు వెళ్ళడము, ఇవంతా కూడా ఇబ్బందికర పరిస్థితి ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాతావరణ శాఖ ఎక్కడికక్కడ ఇప్పటికే 3 రోజుల నుంచి వర్షాలు ఉంటాయి అనేది కూడా మనకు రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి నేపథ్యంలో ఏ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ఉంది అనేది కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు, వాతావరణ శాఖ జారీ చేసినట్టు అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో ఎక్కడికక్కడ అధికారులను కూడా అప్రమత్తం చేశారు. ఎక్కడికక్కడ కూడా మాన్యువల్స్ ఎక్కడ తెరుచుకొని ఉంటాయి, ఎక్కడ రోడ్లలో ఎక్కువగా గుంతలు ఉంటాయి, ఇవన్నిటినీ కూడా సీరియస్గానే పర్యవేక్షిస్తున్నారు. మొత్తానికైతే హైదరాబాద్లో వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు ఇలాంటి భారీ వర్షం పడలేదు. ఇదే హైదరాబాద్లో భారీ వర్షం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వర్షాకాలం జూన్ మాసంలో ప్రారంభమవుతుంది, కానీ ఇప్పుడు జూలై మాసం ఎండింగ్కి వచ్చింది. కాబట్టి ఈ యొక్క నేపథ్యంలో ఇన్ని రోజులు వర్షం లేదు అనేది కూడా దిగులుగా ఉండే నగరవాసులు. ఇప్పుడు హైదరాబాద్లో కూడా వర్షం ప్రాముఖ్యత చాలా ఉంది. ఎందుకంటే చాలా అపార్ట్మెంట్స్లో, చాలా ఏరియాల్లో నీళ్లకు కరువు అయిపోయింది. నీళ్లు కూడా దొరకనటువంటి పరిస్థితి. కొన్ని అపార్ట్మెంట్లో తాగడానికి నీళ్లు వినియోగించుకోవడానికి నీళ్లు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున ఇప్పటికి కూడా ట్యాంకర్లు హైదరాబాద్లో తిరుగుతున్నాయి. గ్రౌండ్ లెవెల్ వాటర్ పూర్తిగా వర్షాలు లేక పడిపోయాయి. ఈ యొక్క నేపథ్యంలో గ్రౌండ్ వాటర్ తగ్గడంతో బోర్లో ఉన్నటువంటి నీళ్లు కూడా రావడం లేదు. ఈ యొక్క నేపథ్యంలో ఈ వర్షం ఎంతో ఉపశమనం హైదరాబాద్ వాసులకు ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వర్షాలు లేక ఇన్ని రోజులు
కరువుతో అల్లాడినటువంటి రైతులకు కూడా ఈ వర్షం శుభసూచకంగా అని చెప్పుకోవచ్చు. జిల్లాల్లో కూడా వర్షాలు పడుతున్నాయి. జిల్లాలో కూడా వర్షాలు పడితేనే రైతులు సుభిక్షంగా ఉంటారు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ వర్షం వల్ల ఇటు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు, హైదరాబాద్లో ఉన్నటువంటి నగరవాసులకైతే ఉపశమనం కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్లో నివసిస్తున్నటువంటి, అంటే హైదరాబాద్లో ఉన్నదానికన్నా జనాభా ఎక్కువగా ఉన్నారు. నీళ్ళ కొరత అయితే ఏర్పడుతుంది. చాలా ప్లేస్లో ప్రగతి నగర్, కుకట్పల్లి, అటు దిల్సుఖ్ నగర్, కొన్ని ఏరియాలో అమీర్పేట్, ఈ ప్రాంతాల్లో మణికొండ ముఖ్యంగా అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాసులకైతే నీళ్లు లేవు. ఈ ట్యాంకర్లో వచ్చి నీళ్లు కూడా పోస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ యొక్క నేపథ్యంలో ఈ వర్షం వల్ల, భారీ వర్షాలు ఈ 3 రోజులు ఉండడము, ఈ వర్షాలు పెరగడం వల్ల ఖచ్చితంగా గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతాయి, వాటర్ కూడా లభ్యమవుతుందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే హైదరాబాద్లో ఈ యొక్క భారీ వర్షం వల్ల పెద్ద ఎత్తున హైదరాబాద్ ప్రజలు, నగర ప్రజలు ఉపశమనం పొందుతారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ భారీ వర్షం ఏ రకంగా పడుతుందో అంతే జాగ్రత్తగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతేనే బయటకు రావాలి, లేని పక్షంలో బయటకు రావద్దనేది కూడా ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. అదేవిధంగా మనం కూడా రాజ్ న్యూస్ తరఫున ఒకసారి చెప్దాం ప్రజలకు కూడా. ఎందుకంటే వర్షము భారీ ఎత్తున పడుతుంది. వర్షం పడితేనే మొత్తము సముద్రాన్ని తలపించే విధంగా రోడ్లు ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఈ వర్షం నీరు ఎట్లా ఫ్లోటింగ్తో ఎంత పరిగెత్తుంది. ఇది మనం ఉన్న రోడ్డు చిన్న రోడ్డు, ఈ చిన్న రోడ్డుకే పెద్ద ఎత్తున ఈ ఒక ఫ్లోటింగ్తో పెద్ద ఎత్తున పోతుంది. అదేవిధంగా ఈ పెద్ద రోడ్లోకి ఈ యొక్క వెళ్తే పెద్ద ఎత్తున ఫ్లోట్ వస్తూ ఉంటుంది. ఆ ఫ్లోటింగ్తో వెహికల్స్ కొట్టుకుపోయిన సందర్భాలు అవి ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా భారీ వర్షాలకు పడిన నేపథ్యంలో ఎవరు కూడా బయటకు రాకూడదు. అవసరమైతేనే బయటకి రాండి అనేది కూడా చెప్తున్నది. ఈ మొత్తం ఫోర్స్ఫుల్గా కూడా ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు, ఫోర్స్ఫుల్గా పోతుంది. ఇది ఇక్కడ ఈ ఏరియా చిన్న ఏరియా, ఇక్కడ పూర్తిగా ఈ ఏరియాలోనే ఇంత ఫోర్స్తోని వాటర్ వెళ్తే, ఇక అన్ని ఏంటి, ఇది ఒక గల్లీ, ఈ గల్లీలోనే ఫోర్స్గా ఇంత వెళ్తే అన్ని గల్లీలోకి వెళ్ళి వచ్చి మెయిన్ రోడ్లోకి వాటర్ జమ అయినప్పుడు ఆ వాటర్ ఇంకా ఫోర్స్ఫుల్గా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా వర్షంలో బయటకు వెళ్ళకూడదు. అదేవిధంగా అత్యవసరం అవుతేనే, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటేనే వెళ్ళండి తప్ప ఎవరు కూడా బయటకు వెళ్ళకూడదు. ముఖ్యంగా చిన్నపిల్లలను ఎవరిని కూడా బయటకు పంపించవద్దని కోరుకుందాం. ఎందుకంటే చాలా సందర్భాలు చూసినాయి, మాన్యువల్స్లో పడిపోవడము, ఇలాంటి జరిగినటువంటి ఇన్సిడెంట్ నేపథ్యంలో ఇక ఎవరు కూడా చిన్నపిల్లలైతే ఇంత జాగ్రత్తగా అప్రమత్తం కావాలి. ఎవరు కూడా చిన్నపిల్లలను నిర్లక్ష్యం చేయకూడదు. అదేవిధంగా కుటుంబ సభ్యులైనా కానీ ఎవరైనా నగరవాసుల్లో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా అర్జెంట్ అయితేనే, అత్యవసరం అయితేనే, అన్నీ తెలిసిన వాళ్ళే బయటకు వెళ్ళండి. కానీ ఎవరు కూడా అత్యవసరం కాని నేపథ్యంలో బయటకు వెళ్ళొద్దు. ఇంకా 3 రోజుల పాటు ఇలాంటి వర్షాలు, భారీ వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయనేది కూడా వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించిన నేపథ్యంలో నగరవాసులంతా కూడా జాగ్రత్తగా ఉండాలనేది కూడా రాజ్ న్యూస్ తరఫున మనం కోరుకుందాం. థ్యాంక్ యూ రాజిరెడ్డి.